దిస్ ఇస్ లీలా చాతుర్య. బేసిక్గా నేను జర్నలిస్ట్ని, బాగా ఎండలో తిరుగుతా. సో నాకు ఫుల్ ట్యాన్ అవుతుంది. సో ఈ ట్యాన్ రిమూవింగ్ చేయించుకోవడానికి నేను పింక్స్ అండ్ బ్లూస్ సెలూన్కి వచ్చేసాను. అయితే ఈరోజు నాకు క్రిస్టల్ పెడిక్యూర్ చేస్తున్నారంట. అది ఎలా ఉందో ఒకసారి నేను చేయించుకున్నా, మీరు కూడా చూడండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నాకు పెడిపై అంటే క్రిస్టల్ పెడిక్యూర్ చేస్తున్నారు. సో దానికి సంబంధించి అన్నీ అయితే రెడీ చేసేసారు. దానికి సంబంధించి ఈ కిట్ నాకు యూజ్ చేయబోతున్నారు. సో ఇది ఎక్స్ట్రా గ్లో అనేది కూడా మనకి లెగ్స్కి అనేది ఇస్తుంది అండ్ స్మూత్నింగ్ ఇస్తుంది. ఆ డెడ్ సెల్స్ ఏవైతే ఉన్నాయో డెడ్ సెల్స్ అన్నీ కూడా రిమూవ్ అవుతాయి. సో ఓవరాల్గా ఇందులో రోజ్ పెటల్స్ అండ్ రోజ్ వాటర్ అండ్ సాల్ట్ కూడా మనకి స్పెషల్ సాల్ట్ కూడా యూజ్ చేస్తున్నారు. యాక్చువల్గా ఏం సాల్ట్ అండి ఇది? క్రిస్టల్ చూసారు కదా ఇది. సో క్రిస్టల్ సాల్ట్ అనమాట. సో దీనివల్ల ఇందులో పెటల్స్ ఏవైతే ఉన్నాయో రోజ్ పెటల్స్తో ఈ సాల్ట్ వీళ్ళు ప్రత్యేకంగా తయారు చేసినటువంటి ఇది సాల్ట్ అనమాట. సో దీనికి కూడా మనకి డెడ్ స్కిన్ అంతా రిమూవ్ అవుతుంది. ఇది కేవలం పింక్స్ అండ్ బ్లూస్ సెలూన్లో మాత్రమే మనకి ఈ పెడిక్యూర్ మనకి అందిస్తున్నారు. సో అంటే మనకి డెడ్ స్కిన్ ఏం బాగా రిమూవ్ అయిపోవడానికి అయితే మాత్రం చాలా యూస్ఫుల్ అవుతుంది. సో అయితే మనకి స్టార్ట్ చేయబోతున్నారా? ఏం చేయాలి ఇప్పుడు? నేను సో లెగ్స్ ఇప్పుడు నేను వాటర్లో పెడుతున్నాను. అండ్ నాకు యాక్చువల్గా బాగా డెడ్ స్కిన్ ఎక్కువగా ఉంటుంది అండ్ ఆ డెడ్ స్కిన్ అంతా రిమూవ్ అవ్వడానికి సో ఇప్పుడు నాకు పెడిక్యూర్ అయితే స్టార్ట్ చేస్తున్నారు. నా 2 లెగ్స్ చక్కగా హాట్ వాటర్, గోరెచ్చటి నీళ్ళల్లో సో రోజ్ వాటర్ అండ్ సాల్ట్, షాంపూ అండ్ మిగతా ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో గ్లిజరిన్, సమ్ వాటర్, ఇట్ మేబీ లెమన్, ఇవన్నీ కూడా ఇందులో వేస్తారు. ఎందుకంటే కాలుకున్న డెడ్ స్కిన్ అందులో ఎవరికైనా పగుళ్ళు ఎక్కువగా ఉంటే పగుళ్ళు పోవడానికి అండ్ ప్రెగ్నెంట్ లేడీస్ కూడా కన్సీవ్ అయినప్పుడు వాళ్ళకి చాలా రిలీఫ్ కావాలని కోరుకుంటారు. అలాంటప్పుడు కూడా పెడిక్యూర్ చాలా యూజ్ అవుతుంది అండ్ పగుళ్ళు ఉన్న వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. అండ్ పెడిక్యూర్ చేయించుకుంటే పైన డెడ్ స్కిన్ అంటే పై లేయర్కున్నటువంటి డెడ్ స్కిన్ మొత్తం రిమూవ్ అయిపోయి చూడడానికి కాళ్ళు చాలా మృదువుగా కనిపిస్తూ ఉంటాయి. సో అందుకే రెగ్యులర్గా చేయించుకుంటారు. అండ్ పీరియడ్స్ టైంలో లేడీస్కి ఎక్కువగా పీరియడ్స్ టైంలో సో ఎక్కువగా లేడీస్కి పీరియడ్స్ టైంలో చాలా స్టమక్ పెయిన్, లెగ్స్ పెయిన్ ఇలా చాలా అన్ఈజీగా ఉంటుంది. సో అలాంటి టైంలో కూడా మనకి పెడిక్యూర్ అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో ఎస్పెషల్లీ చేసే తీరుని బట్టి కూడా ఉంటుంది కదా పెడిక్యూర్ అనేది. సో చిన్న పార్లర్స్లో కూడా పెడిక్యూర్ చేస్తారు. బట్ కానీ మనం బ్రాండెడ్ పార్లర్స్కి వస్తే మాత్రం వాళ్ళు ఇచ్చే సర్వీస్తో పాటు అంటే వాళ్ళ రిసీవింగ్, వాళ్ళు ఇచ్చే సర్వీసు, వాళ్ళు వాడే ప్రోడక్ట్స్ కూడా చాలా హైఫైగా ఉంటాయి. సో పింక్స్ అండ్ బ్లూ సెలూన్లో అయితే మాత్రం చాలా హైలీ ప్రోడక్ట్స్ అయితే మాత్రం నేను ఫస్ట్ నుంచి ఈ సెలూన్ని ప్రిఫర్ చేయడానికి గల కారణం వీళ్ళు వాడేటటువంటి ప్రోడక్ట్స్ అయితే మాత్రం చాలా హైజెనిక్గా ఉంటాయి. హాయ్ అండి, ఫస్ట్ మీ పేరేంటి? అనూష. థ్యాంక్ యూ అనూష, చాలా బాగా ట్రీట్మెంట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ మ్యామ్. చాలా నీట్గా సర్వీస్ అనేది చాలా నీట్గా కూల్గా చక్కగా మంచి స్మైల్తో చేస్తున్నారు అనూష. థ్యాంక్ యూ. సో నా పెడిక్యూర్ స్టార్ట్ చేశారు. ఫస్ట్ నా నెయిల్కున్న నెయిల్ పాలిష్ అయితే కంప్లీట్ రిమూవ్ చేస్తున్నారు. చూడొచ్చు నా నెయిల్ పాలిష్ మొత్తం రిమూవ్ చేసి అంటే మనకి ఏవైతే ఉన్నాయో నెయిల్స్ అనేవి నీట్గా మొత్తం అంతా డెడ్ స్కిన్ ఉంటుంది. సో నెయిల్ పాలిష్ రిమూవ్ చేస్తే డెడ్ స్కిన్ అనేది ఈజీగా రిమూవ్ చేయొచ్చు. ఎందుకంటే దానికి కుటికల్ క్రీమ్ అప్లై చేస్తారు. సో కుటికల్ క్రీమ్ అప్లై చేసి దాన్ని పుషర్తో పుష్ చేసి ఏదైతే ఉందో ఒక స్టిక్ ఉంటుంది. సో సిజర్ టైప్లో దాంతో మొత్తం డెడ్ స్కిన్ అంతా కూడా రిమూవ్ చేసేస్తే మొత్తం ఫింగర్స్లో ఉన్న డెడ్ స్కిన్ అంతా రిమూవ్ అవుతుంది. అండ్ ఆరెంజ్ స్టిక్ అంటారు. సో ఆరెంజ్ స్టిక్కి కాటన్ పెట్టి ఆ కుటికల్ క్రీమ్స్ ఏవైతే ఉందో దాని ఎక్స్ట్రా లోపలికి వెళ్ళిన గోర్లోకి వెళ్ళిందంతా కూడా అదంతా కూడా రిమూవ్ చేస్తారు. సో ఇప్పుడు నాకు ఎసిటోన్ అంటే యాక్చువల్గా మనం నెయిల్ పాలిష్ రిమూవర్స్ కొనుక్కుంటాం కదా, సో దానికన్నా ది బెస్ట్ రిజల్ట్ ఎసిటోన్ ఇస్తుంది. సో కాబట్టి ఎసిటోన్తో నెయిల్ పాలిష్ అంతా కూడా రిమూవ్ చేస్తున్నారు. సో నా నెయిల్స్ అంతా కూడా షేప్ చేస్తున్నారు నీట్గా. ఏవైతే ఉన్నాయో అంటే నెయిల్స్ మనం కట్ చేసుకునేటప్పుడు అన్ఈవెన్గా కట్ చేసుకుంటాము. సో మనం ఈవెన్గా కట్ చేసుకోలేము కాబట్టి బేసిక్గా మన నెయిల్స్ కట్ చేసేసి ఇలాగా షేప్ చేసేస్తారు. యాక్చువల్గా నాకు నెయిల్స్ కట్ అయ్యే ఉన్నాయి కాబట్టి షేప్ చేస్తున్నారు. నెయిల్ పాలిష్ రిమూవ్ చేసిన తర్వాత మొత్తం నీట్గా షేపింగ్ అయితే చేస్తున్నారు.
సో ఏదైతే ఉందో నాకు కుటికల్ క్రీమ్ మొత్తం అప్లై చేశారు, దాంతో రబ్ చేసి ఇప్పుడు కుటికల్ కట్టర్తో అయితే మాత్రం నెయిల్స్కి మనకి ఏంటంటే కార్నర్లో ఎడ్జ్లో కూడా చూడొచ్చు చాలా డెడ్ స్కిన్ ఉంటుంది. కొంతమందికి కుటికల్కి అంటే మనం స్నానం చేస్తున్నాము మొత్తం మురికంతా పోతుందని మనం అనుకుంటాము, బట్ కానీ చాలా డెడ్ స్కిన్ అనేది ఏమవుతుందంటే కార్నర్ ఎడ్జ్లో ఇరుక్కుపోతుంది. సో దాన్ని కుటికల్ కట్టర్తో మొత్తం అంతా కూడా నీట్గా కుటికల్ క్రీమ్ అప్లై చేసి ఆ ఎడ్జ్లో ఉన్న డెడ్ స్కిన్ ఏదైతే ఉందో ఆ డెడ్ స్కిన్ అంతా కూడా నీట్గా రిమూవ్ చేస్తున్నారు. చూడొచ్చు నాకు కుటికల్ క్రీమ్ అనేది అప్లై చేస్తున్నారు. సో నెయిల్స్కి కుటికల్ క్రీమ్ అప్లై చేసి దాన్ని నీట్గా ఏదైతే ఉందో నెయిల్స్ అంటే రఫ్ అయిపోయి ఉంటాయి కాబట్టి మనకి అంటే నెయిల్ పాలిష్ రిమూవ్ ఏమవుతాయమ్మా మొత్తం క్లీన్ అవుతాయి. సో ఓవరాల్గా అయితే మాత్రం నెయిల్ పాలిష్ రిమూవర్తో మనం రిమూవ్ చేసాక కొంచెం రఫ్నెస్ ఉంటుంది, ఆ రఫ్నెస్ అంతా పోయి సో దానికి ఉన్న డెడ్ స్కిన్ అంతా పోయి అయితే మాత్రం నెయిల్స్ చాలా నీట్గా రఫ్నెస్ తగ్గుతుంది. సో కుటికల్ క్రీమ్ అప్లై చేశారు. సో ఇప్పుడు నా కాళ్ళకి ఏం చేస్తున్నారు మీరు? క్లెన్జింగ్. సో చూడొచ్చు కాళ్ళకి క్లెన్జింగ్ అనేది చేస్తున్నారు. సో క్లెన్జింగ్ చేయడం వల్ల ఏంటంటే డెడ్ స్కిన్ ఏదైతే ఉందో అదంతా కూడా రిమూవ్ అవ్వడానికి వన్ ఆఫ్ ద స్టెప్ అనమాట. సో క్లెన్జింగ్ అనేది చేస్తున్నారు. క్లెన్జింగ్ మిల్క్తో క్లెన్జింగ్ అనేది మామూలుగా మనం క్లీనప్ చేసుకునేప్పుడు కూడా చాలా వరకు మనం క్లెన్జింగ్ మిల్క్తో క్లెన్జింగ్ చేసుకుంటాం, ఎందుకంటే పైన ఉన్న డెడ్ స్కిన్ ఏదైతే ఉందో ఆ డెడ్ స్కిన్ అంతా రిమూవ్ అవ్వడం కోసం ఎక్కువ శాతం క్లెన్జింగ్ చేస్తాము. సో అలాగే ఫీట్కి కూడా క్లెన్జింగ్ చేయడం వల్ల మొత్తం డెడ్ స్కిన్ అంతా రిమూవ్ అయిపోతుంది. అంతేనా మేడం? అండ్ పుమిక్ స్టోన్ అంటారు దాన్ని. సో పుమిక్ స్టోన్తో కనుక దాన్ని మనం కనుక రబ్ చేస్తే ఏదైతే ఉందో డెడ్ స్కిన్ మొత్తం అంటే మనం రబ్ చేసిన తర్వాత కొంత డెడ్ స్కిన్ మిగిలిపోయి రఫ్నెస్ ఉంటుంది. సో అందుకని ఆ పుమిక్ స్టోన్తో కనుక మనం క్లీన్ చేస్తే కనుక డెడ్ స్కిన్ అంతా రిమూవ్ అయిపోయి అక్కడ స్మూత్నెస్ అనేది అయితే మాత్రం ఉంటుంది. సో బేసిక్గా పెడిక్యూర్ చేయించుకునేది దేనికంటే కాళ్ళ పగుళ్ళు ఉన్నాయని చెప్పి చాలామంది చేయించుకుంటారు. సో మొత్తం డెడ్ స్కిన్ కూడా చాలామందికి పగుళ్ళు లేకపోయినా చాలామందికి డెడ్ స్కిన్ కూడా ఉంటుంది. సో కాబట్టి డెడ్ స్కిన్ రిమూవ్ చేసేందుకు స్క్రాప్ చేస్తారు. సో చూడొచ్చు స్క్రాపర్ ఏదైతే ఉందో స్క్రాపర్తో అయితే మాత్రం మొత్తం కింద మన ఫీట్ మొత్తం కూడా స్క్రాప్ చేస్తున్నారు. ఎక్కువ లేడీస్కి మడాలకి పగుళ్ళు ఎక్కువ ఉంటాయి, అంటే చాలామందికి వేడి శరీరం ఉంటుంది, లేకపోతే కొంతమందికి టైల్స్ పడవు, కొంతమంది చెప్పులు పడవు. సో దానివల్ల కూడా మనకి ఎక్కువ పగుళ్ళు అనేవి ఎక్కువ శాతం ఉంటాయి. సో ఇలా మనం పెడిక్యూర్ చేయించుకున్న తర్వాత స్క్రాపింగ్ అయిపోయిన తర్వాత ఏదైనా మనకి క్రాక్ క్రీమ్స్ ఉంటాయి కదా, సో అవి రాసుకుంటే మొత్తం నీట్గా రిమూవ్ అయిపోయి లెగ్స్ మాత్రం చాలా నీట్గా స్మూత్గా అయితే మాత్రం ఉంటాయి. సో ఇప్పుడు నాకు క్లెన్జింగ్ అయిపోయింది. సో నెక్స్ట్ స్క్రబ్బింగ్ చేస్తారంట. అండ్ స్క్రబ్బింగ్ మసాజ్ క్రీమ్ అండ్ క్రిస్టల్ సాల్ట్తో కూడా మనకి మసాజ్ ఉంటుంది. సో దీంతో ఏంటంటే మనకి డెడ్ స్కిన్ ఏదైతే ఉందో అదంతా కూడా రిమూవ్ అయిపోతుంది. సో స్క్రబ్లో ఏంటంటే ఎక్కువ సెల్స్ ఉంటాయి. సో సన్నటి సెల్స్ ఉండడం వల్ల మనకి ఏదైతే స్కిన్ మీద ఉన్నటువంటి పైన లేయర్కు ఉన్నటువంటి డెడ్ స్కిన్ అంతా కూడా రిమూవ్ అయిపోతుంది. సో దాంతో అయితే మాత్రం స్కిన్ చాలా నీట్గా క్లియర్గా అయితే మాత్రం ఉంటుంది. సో ఇప్పుడు నాకైతే స్క్రబ్ స్టార్ట్ చేస్తున్నారు. మీరు కూడా చూడండి ఒకసారి స్క్రబ్బింగ్ ఎలా చేస్తున్నారో. సో స్క్రబ్బింగ్ కూడా మసాజ్ రూపంలోనే మసాజ్ ఇస్తారు కాబట్టి సో ఎట్ ఎ టైం మసాజ్ లాగా ఉంటుంది అండ్ ఎట్ ఎ టైం మనకి రిలాక్సేషన్ అండ్ డెడ్ స్కిన్ రెండు రిమూవ్ అవుతాయి. సో చాలా సో మొత్తం నాకు ఏదైతే ఉందో క్రిస్టల్ చేసేసిన తర్వాత నా లెగ్స్ మొత్తాన్ని కూడా నీట్గా తుడుస్తున్నారు. అండ్ ఇప్పుడు మసాజ్ క్రీమ్ చేస్తామని చెప్పారు. అంతేనా మేడం? అనుష గారు ఏం చేయబోతున్నారు ఇప్పుడు? నెక్స్ట్ మసాజ్ చేస్తారు. సో మసాజ్ క్రీమ్ వల్ల ఏంటి యూజ్? బ్లడ్
బ్లడ్ సర్క్యులేషన్ అనేది మంచిగా జరుగుతుంది. సో బ్లడ్ సర్క్యులేషన్ అనేది చాలా నీట్గా మంచిగా అయితే ఉంటుందని చెప్తున్నారు. అండ్ ఇప్పుడు నెక్స్ట్ మసాజ్ క్రీమ్తో మసాజ్ చేయబోతున్నారు. సో ఏంటంటే ఇదంతా కూడా పెడిపై మసాజ్ క్రీమ్ దిస్ వన్ ఈస్ మసాజ్ క్రీమ్. చూడొచ్చు మసాజ్ క్రీమ్ కూడా చాలా షైనీగా ఉంది. సో ఆ షైనీ మసాజ్ క్రీమ్తో అయితే మాత్రం ఇప్పుడు నాకు మసాజ్ చేయబోతున్నారు. ఇది సో అనుష అయితే మాత్రం సర్వీసింగ్ చాలా బాగా చేస్తున్నారు. ఎందుకంటే చేసే వాళ్ళు కూడా చాలా పేషెన్సీగా చేయాలి. సో ఒక కస్టమర్ ఫీడ్బ్యాక్గా నేనైతే మాత్రం చాలా సాటిస్ఫై. అనుష థ్యాంక్ యూ మ్యామ్. చాలా నీట్గా చేస్తున్నారు, చాలా పేషెన్సీగా. సో మసాజ్ కూడా చాలా అంటే దీనికి ఎక్కువ ప్రెషర్ పెట్టాలి, ఎందుకంటే పెడిక్యూర్ అంటేనే ప్రెషర్తో చేయాలి. సో ప్రెషర్తో చేస్తే ఏమవుతుందంటే కస్టమర్ చాలా సాటిస్ఫై అవుతారు, పెయిన్స్ రిలీఫ్ అవుతాయి. సో కాబట్టి చాలా చక్కగా మనకి ఏదైతే ఉందో ప్రెషర్ని పెడుతూ కూడా చాలా నీట్గా అయితే మాత్రం చేస్తున్నారు అనుష. సో చూడొచ్చు నాకు మసాజ్ క్రీమ్తో అయితే మాత్రం ప్రెజెంట్ మసాజ్ అయితే చేస్తున్నారు. సో దీనివల్ల ఏంటంటే లెగ్స్ స్మూత్గా అవడంతో పాటు బ్లడ్ సర్క్యులేషన్ అయితే ఫామ్ అవుతుంది. సో దీనివల్ల పెయిన్ రిలీఫ్ అనేది ఎక్కువగా ఉంటుంది, బ్లడ్ కూడా బాగా సర్క్యులేట్ అవుతుంది. ఎక్కువ పీరియడ్స్లో పెయిన్స్ ఏవైతే ఉన్నాయో పీరియడ్స్లో వచ్చేటటువంటి పెయిన్స్ అయితే మాత్రం చాలా బాగా రిమూవ్ అవుతాయి. అండ్ ఎవరైతే ప్రెగ్నెంట్ లేడీస్ కూడా వాళ్ళకి పెయిన్స్ బాగుంటాయి, వాళ్ళకు కూడా ఇవి పెయిన్ రిలీఫ్కి ఈ మసాజ్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. చాలా నీట్గా అయితే మాత్రం ఈ మసాజ్ చేస్తున్నారు. సో క్రిస్టల్స్తో అయితే మాత్రం కాలు మొత్తం రబ్ చేస్తున్నారు. ఆ రబ్ చేసిన ప్లేస్ అంతా కూడా ఏదైతే ఉందో మొత్తం షైనింగ్ అనేది స్టార్ట్ అవుతుందని చెప్తున్నారు. చెప్పండి ఈ క్రిస్టల్ దీనివల్ల ఏంటి మనకి యూజ్ ఏంటి అసలు? మనం ఎక్కడి నుంచి అయితే క్రిస్టల్స్తో మనం రబ్ చేస్తామో అక్కడ నుంచి మన లెగ్ అనేది షైనింగ్గా కనిపిస్తుంది. సో చూడొచ్చు అయితే నా లెగ్ మొత్తం కూడా క్రిస్టల్ అప్లై చేశారు. సో అప్లై చేసి దాంతో మసాజ్ చేస్తున్నారు. సో దాంతో అయితే మాత్రం నా లెగ్స్ ఏవైతే ఉన్నాయో లెగ్ కావచ్చు, ఫీట్ కావచ్చు, సో ఓవరాల్గా కూడా డెడ్ స్కిన్ అంతా రిమూవ్ అయిపోయి ఆ ప్లేస్ వరకు కూడా ఫుల్ షైనింగ్ అనేది కనిపిస్తుందని చెప్తున్నారు. సో ఇక్కడ మన పింక్స్ అండ్ బ్లూస్ సెలూన్లో అయితే మాత్రం ఇది ఒక స్పెషల్ పెడిక్యూర్ అని చెప్పుకోవచ్చు. సో ఎవరైనా స్పెషల్గా పెడిక్యూర్ చేయించుకోవాలి అనుకునే వాళ్ళు కింద మీకు డిస్క్రిప్షన్లో మొత్తం మీకు నేను డీటెయిల్స్ ఇస్తాను. అండ్ ఇది మా ఫ్రెండ్ సురేంద్ర సెలూన్. సో ఆయన నెంబర్ కూడా మీకు అక్కడ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఇదే అపార్ట్మెంట్స్కి వచ్చి కనుక మీరు సర్వీస్ తీసుకోవాలనుకున్నా కూడా మీరు కాల్ చేస్తే వాళ్ళు సర్వీస్ ప్రొవైడ్ చేస్తారు. సో మీరు లోపలికి ఎంట్రీ కూడా మీకు ఇస్తారు, ఎంట్రీ పాస్ ఉంటుంది. ఎంట్రీ పాస్ ద్వారా కూడా లోపలికి వచ్చి మీరు ఈ సర్వీసెస్ అనేది తీసుకోవచ్చు. అండ్ ఫ్యూచర్లో వీళ్ళు కూడా త్వరలో ఒక సెలూన్ ఏదైనా పింక్స్ అండ్ బ్లూస్ విజయవాడలో కూడా స్టార్ట్ చేయబోతున్నారు, ఒక కొత్త న్యూ బ్రాంచ్. సో దానికి కూడా నేనైతే వెయిటింగ్. సో మీరు కూడా వెయిట్ చేయండి, ఎందుకంటే సర్వీసెస్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. కస్టమర్ని సాటిస్ఫై చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో కస్టమర్ని సాటిస్ఫై చేయడంలో అయితే మాత్రం వీళ్ళు చాలా సర్వీస్ అనేది చాలా బాగా ప్రొవైడ్ చేస్తున్నారు. సో నేనైతే చాలా సాటిస్ఫై అవుతున్నాను. అంటే చాలామంది అనుకుంటారు పెడిక్యూర్ అంటే పైన చేస్తారు, ఏముండదు దాంట్లో, కానీ చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. సుమారుగా ఎంతసేపు టైం పడుతుందమ్మా? మొత్తం 40 minutes, 1 hour దాకా పడుతుంది. అంటే టోటల్గా ప్యాక్ కూడా ఆరేదాకా. సో మొత్తం నాకు ఏదైతే ఉందో క్రిస్టల్ చేసేసిన తర్వాత నా లెగ్స్ మొత్తాన్ని కూడా నీట్గా తుడుస్తున్నారు. అండ్ ఇప్పుడు మసాజ్ క్రీమ్ చేస్తామని చెప్పారు. అంతేనా మేడం? అనుష గారు ఏం చేయబోతున్నారు ఇప్పుడు? నెక్స్ట్ మసాజ్ చేస్తారు. సో మసాజ్ క్రీమ్ వల్ల ఏంటి యూజ్? బ్లడ్ సర్క్యులేషన్ అనేది మంచిగా జరుగుతుంది. సో బ్లడ్ సర్క్యులేషన్ అనేది చాలా నీట్గా మంచిగా అయితే ఉంటుందని చెప్తున్నారు. అండ్ ఇప్పుడు నెక్స్ట్ మసాజ్ క్రీమ్తో మసాజ్ చేయబోతున్నారు. సో ఏంటంటే ఇదంతా కూడా పెడిపై మసాజ్ క్రీమ్
దిస్ వన్ ఈజ్ మసాజ్ క్రీమ్. చూడొచ్చు మసాజ్ క్రీమ్ కూడా చాలా షైనీగా ఉంది. సో ఆ షైనీ మసాజ్ క్రీమ్తో అయితే మాత్రం ఇప్పుడు నాకు మసాజ్ చేయబోతున్నారు. ఇది సో అనూష అయితే మాత్రం సర్వీసింగ్ చాలా బాగా చేస్తున్నారు. ఎందుకంటే చేసే వాళ్ళు కూడా చాలా పేషెన్సీగా చేయాలి. సో కస్టమర్ ఫీడ్బ్యాక్గా నేనైతే మాత్రం చాలా సాటిస్ఫై అనూష. థ్యాంక్ యూ మ్యామ్. చాలా నీట్గా చేస్తున్నారు, చాలా పేషెన్సీగా. సో మసాజ్ కూడా చాలా అంటే దీనికి ఎక్కువ ప్రెషర్ పెట్టాలి, ఎందుకంటే పెడిక్యూర్ అంటేనే ప్రెషర్తో చేయాలి. సో ప్రెషర్తో చేస్తే ఏమవుతుందంటే కస్టమర్ చాలా సాటిస్ఫై అవుతారు, పెయిన్స్ రిలీఫ్ అవుతాయి. సో కాబట్టి చాలా చక్కగా మనకి ఏదైతే ఉందో ప్రెషర్ని పెడుతూ కూడా చాలా నీట్గా అయితే మాత్రం చేస్తున్నారు అనూష. సో చూడొచ్చు నాకు మసాజ్ క్రీమ్తో అయితే మాత్రం ప్రెజెంట్ మసాజ్ అయితే చేస్తున్నారు. సో దీనివల్ల ఏంటంటే లెగ్స్ స్మూత్గా అవడంతో పాటు బ్లడ్ సర్క్యులేషన్ అయితే ఫామ్ అవుతుంది. సో దీనివల్ల పెయిన్ రిలీఫ్ అనేది ఎక్కువగా ఉంటుంది, బ్లడ్ కూడా బాగా సర్క్యులేట్ అవుతుంది. ఎక్కువ పీరియడ్స్లో పెయిన్స్ ఏవైతే ఉన్నాయో పీరియడ్స్లో వచ్చేటటువంటి పెయిన్స్ అయితే మాత్రం చాలా బాగా రిమూవ్ అవుతాయి. అండ్ ఎవరైతే ప్రెగ్నెంట్ లేడీస్ కూడా వాళ్ళకి పెయిన్స్ బాగుంటాయి, వాళ్ళకు కూడా ఇవి పెయిన్ రిలీఫ్కి ఈ మసాజ్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. చాలా నీట్గా అయితే మాత్రం ఈ మసాజ్ చేస్తున్నారు. సో మొత్తం నాకు ఏదైతే ఉందో క్రిస్టల్ చేసేసిన తర్వాత నా లెగ్స్ మొత్తాన్ని కూడా నీట్గా తుడుస్తున్నారు. అండ్ ఇప్పుడు మసాజ్ క్రీమ్ చేస్తామని చెప్పారు. అంతేనా మేడం అనూష గారు? అంతే మ్యామ్. ఏం చేయబోతున్నారు ఇప్పుడు నెక్స్ట్? మసాజ్ చేస్తాం. మసాజ్ చేస్తారు. సో మసాజ్ క్రీమ్ వల్ల ఏంటి యూజ్? మన బ్లడ్ సర్క్యులేషన్ అనేది మంచిగా జరుగుతుంది. సో బ్లడ్ సర్క్యులేషన్ అనేది చాలా నీట్గా మంచిగా అయితే ఉంటుందని చెప్తున్నారు. అండ్ ఇప్పుడు నెక్స్ట్ మసాజ్ క్రీమ్తో మసాజ్ చేయబోతున్నారు. సో ఏంటంటే ఇదంతా కూడా పెడిపై మసాజ్ క్రీమ్. దిస్ వన్ ఈజ్ మసాజ్ క్రీమ్. చూడొచ్చు మసాజ్ క్రీమ్ కూడా చాలా షైనీగా ఉంది. సో ఆ షైనీ మసాజ్ క్రీమ్తో అయితే మాత్రం ఇప్పుడు నాకు మసాజ్ చేయబోతున్నారు. ఇది సో అనూష అయితే మాత్రం సర్వీసింగ్ చాలా బాగా చేస్తున్నారు, ఎందుకంటే చేసే వాళ్ళు కూడా చాలా పేషెన్సీగా చేయాలి. సో కస్టమర్ ఫీడ్బ్యాక్గా నేనైతే మాత్రం చాలా సాటిస్ఫై అనూష. థ్యాంక్ యూ మ్యామ్. చాలా నీట్గా చేస్తున్నారు, చాలా పేషెన్సీగా. సో మసాజ్ కూడా చాలా అంటే దీనికి ఎక్కువ ప్రెషర్ పెట్టాలి, ఎందుకంటే పెడిక్యూర్ అంటేనే ప్రెషర్తో చేయాలి. సో ప్రెషర్తో చేస్తే ఏమవుతుందంటే కస్టమర్ చాలా సాటిస్ఫై అవుతారు, పెయిన్స్ రిలీఫ్ అవుతాయి. సో కాబట్టి చాలా చక్కగా మనకి ఏదైతే ఉందో ప్రెషర్ని పెడుతూ కూడా చాలా నీట్గా అయితే మాత్రం చేస్తున్నారు అనూష. సో చూడొచ్చు నాకు మసాజ్ క్రీమ్తో అయితే మాత్రం ప్రెజెంట్ మసాజ్ అయితే చేస్తున్నారు. సో దీనివల్ల ఏంటంటే లెగ్స్ స్మూత్గా అవడంతో పాటు బ్లడ్ సర్క్యులేషన్ అయితే ఫామ్ అవుతుంది. సో దీనివల్ల పెయిన్ రిలీఫ్ అనేది ఎక్కువగా ఉంటుంది, బ్లడ్ కూడా బాగా సర్క్యులేట్ అవుతుంది. ఎక్కువ పీరియడ్స్లో పెయిన్స్ ఏవైతే ఉన్నాయో పీరియడ్స్లో వచ్చేటటువంటి పెయిన్స్ అయితే మాత్రం చాలా బాగా రిమూవ్ అవుతాయి. అండ్ ఎవరైతే ప్రెగ్నెంట్ లేడీస్ కూడా వాళ్ళకి పెయిన్స్ బాగుంటాయి, వాళ్ళకు కూడా ఇవి పెయిన్ రిలీఫ్కి ఈ మసాజ్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. చాలా నీట్గా అయితే మాత్రం ఈ మసాజ్ చేస్తున్నారు, తీసుకుంటున్నారు. సో క్రిస్టల్ ఏదైతే ఉందో యాక్చువల్గా క్రిస్టల్ సాల్ట్ అంటే మనం చాలా రఫ్ ఉంటుంది అనుకుంటున్నాము. సో కానీ క్రిస్టల్ సాల్ట్ చాలా స్మూత్ ఉంది, అంటే మనకి చాలా మెత్తగా పిండిలాగా ఉంది. సో ఏమి గరుగ్గా కానీ సో రఫ్గా కానీ దానివల్ల లేకపోతే పెయిన్ కానీ మంట కానీ ఏమీ లేదు. సో కాబట్టి సో చాలా బాగా మెత్తగా అనేది అయితే మాత్రం ఉంది. సో దీనివల్ల ఏంటంటే మనకి బేసిక్గా డెడ్ స్కిన్ ఏదైతే ఉందో డెడ్ స్కిన్ అంతా కూడా రిమూవ్ అయిపోయి షైనింగ్ అంటే ఆ ఫీట్ ఏదైతే ఉందో ఆ ఫీట్ అంతా కూడా షైన్గా మారుతుంది. సో చూడొచ్చు నా ఫీట్ మొత్తం కూడా చాలా నీట్గా చక్కగా షైనీగా అయితే మాత్రం మారుతుంది. సో దీంతో పాటు స్ట్రోక్స్ ఇస్తూ చేస్తున్నారు. అండ్ ఎక్కడికక్కడ మసాజ్ ఇవ్వడం వల్ల కూడా చాలా రిలాక్సేషన్ అనేది అయితే మాత్రం చాలా బాగుంది. సో ఫైనల్లీ ప్యాక్కి వచ్చేసాము, అంటే మనకి ట్యాన్ రిమూవ్ అవ్వడానికి ప్యాక్ కూడా చాలా హెల్ప్ అవుతుంది. సో ఇప్పుడు ప్యాక్ అయిపోతున్నారు నాకు. సో కంప్లీట్గా ప్యాక్ అనేది స్టార్ట్ చేశారు, చూడొచ్చు ప్యాక్ అనేది వేస్తున్నారు. దీనివల్ల ట్యాన్ అనేది పూర్తిగా రిమూవ్ అవుతుంది. యాక్చువల్గా ప్రతి దానికి కూడా మనం డీ ట్యాన్ ప్యాక్ అని సో ప్యాక్స్ ఎక్కువ వేసుకుంటాం. సో దానివల్ల ఏంటంటే ట్యాన్ అనేది స్పాట్లో మనకి వెంటనే రిమూవ్ అనేది అయిపోతుంది. సో దానివల్ల గ్లో కూడా మనకి ఎక్కువ గ్లో కనిపిస్తుంది.
సో ప్రాసెస్ ఇంత చేసింది ఒక ఎత్తు అయితే ప్యాక్ వేస్తే మాత్రం ఖచ్చితంగా గ్లో అనేది అయితే మాత్రం బాగా నీట్గా కనిపిస్తుంది. సో చూడొచ్చు నీట్గా ప్యాక్ అనేది అయితే నాకు వేస్తున్నారు. ఫైనల్లీ నా పెడిక్యూర్ కంప్లీట్ అయిపోయింది అండ్ ప్యాక్ వచ్చేసాము. సో మంచిగా మరి కాసేపట్లో నా కాళ్ళు తలతలా మెరుస్తాయి. చూడొచ్చు ప్యాక్ అంతా కంప్లీట్ అయిపోయింది. సో ఫైనల్గా అయితే మాత్రం నా పెడిక్యూర్ కంప్లీట్ అయిపోయింది. నా పాదాలు చాలా నీట్గా అందంగా అయితే మాత్రం అనుష చాలా ఓపికగా చాలా పేషెన్సీగా అయితే మాత్రం నాకు పెడిక్యూర్ చేశారు. సో ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ కూడా మీకు యూట్యూబ్లో చూపిస్తున్నాను. సో కావాలనుకుంటే పెడిక్యూర్ చేయించుకోవాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా రండి. పింక్స్ అండ్ బ్లూ సెలూన్. సో డోంట్ మిస్ ఇట్. ఓకే డన్.